గాజువాక మౌనిక హత్య కేసు పోలీసు ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు. విశాఖలో సంచలనం రేపిన మౌనిక హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. నేవీ అధికారి రవీంద్ర ప్లాన్ ప్రకారమే మౌనికను హత్య చేసినట్లు తెలిపారు. డేటింగ్ యాప్ లో రవీంద్రకు మౌనికతో పరిచయమైందని పోలీసులు తెలిపారు. అయితే పెళ్లి తర్వాత కూడా రవీంద్ర మౌనికతో రిలేషన్షిప్ కొనసాగించినట్లు వెల్లడించారు. అభిప్రాయ భేదాలు రావడంతో ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు విశాఖ ఏసీపీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముందుగా అనుకున్న పథకం ప్రకారమే మౌనికను ఆదివారం తన ఇంటికి పిలిపించుకున్నాడని, మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో నోరు ముక్కు మూసి చంపినట్లు తెలిపారు. ఈ కేసులో క్లూస్ టీమ్ సహకారంతో సాక్ష్యాలు, టెక్నికల్ విజువల్స్ సేకరిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా మౌనిక మృతదేహాన్ని కనిపించకుండా చేయాలనే ఉద్దేశంతో మౌనిక తల, చేతులు, కాళ్ళు కత్తితో ముక్కలుగా చేశాడు. శరీర భాగాలను పాలిథిన్ కవర్లో చుట్టి మొండం ఫ్రిడ్జ్ లోను, కాళ్ళు ట్రాలీ బ్యాగ్ లోను దాచిపెట్టాడు. తల, చేతులను బ్యాగ్ లో తీసుకొని అడవివరం రోడ్డులోని దారపాలెం సమీపంలో నిర్జన ప్రదేశంలో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఇంట్లో ఉన్న రక్తపు మరకలు శుభ్రపరిచిన రవీంద్ర ఇంట్లో ఉన్న మౌనిక శరీర భాగాలను ఎలా మాయం చేయాలో తెలియక పోలీసులు ఎదుట స్వచ్ఛంగా లొంగిపోయాడు అని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే డేటింగ్ పేరుతో అపరిచిత వ్యక్తులతో పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.